Dr. C. Nagaraju, Contact Lecturer in Zoology from SP Government Arts Science Degree College, Palem. In my previous video, I have explained human respiratory system. In this video, I will explain events in respiration and mechanism of breathing in human being. గత వీడియోలో నేను మానవుని శ్వాస వ్యవస్థ గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మానవుని శ్వాసక్రియల వివిధ దశలు మరియు శ్వాసక్రియ విధానం గురించి చెప్తాను. అది రెండు మీడియా లోపల మీకు వివరిస్తాను. మొదట తెలుగు మీడియం లోపల మనం గత వీడియో లోపల నేను ఏం తెలియజేసిన, మానవుని యొక్క శ్వాస వ్యవస్థ గురించి తెలియజేసాను. మానవుని శ్వాస వ్యవస్థ ఏ ప్రక్రియ ద్వారా జరిగింది అంటే శ్వాసక్రియ ప్రక్రియ ద్వారా జరిగింది. ఆ శ్వాసక్రియ ప్రక్రియ శ్వాస వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ అంగాల యొక్క సమన్వయంతో కూడుకొని జరిగింది. అది దాని గురించి గత వీడియోలో చాలా క్షుణ్ణంగా తెలియజేసుకున్నాం. ఇప్పుడు ఆ శ్వాసక్రియ ఎన్ని దశల లోపల జరుగుతుంది అని మనం ఇక్కడ చెప్పుకుందాం. శ్వాసక్రియ ముఖ్యంగా 5 దశల్లో జరుగుతుంది. మొదటిది శ్వాసించడం, రెండవది ఊపిరితిత్తులలో వాయు మార్పిడి, మూడవది రక్తం ద్వారా వాయువుల రవాణా, నాలుగవది కణజాలంలో వాయు మార్పిడి, లాస్ట్ స్టేజ్ 5వది కణ శ్వాసక్రియ. మొదటిది శ్వాసించడం, చివరిది కణ శ్వాసక్రియ. ఇక్కడ మధ్యలో పెట్టుకుంటే ఊపిరితిత్తులో వాయు మార్పిడి, కణజాలలో వాయు మార్పిడి. ఆ వాయువుల మార్పిడి ఏ విధంగా జరుగుతుందంటే రక్తం ద్వారా జరుగుతుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే 5 దశలు మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ శ్వాసక్రియలో జరిగే దశ లోపల ఫస్ట్ శ్వాసించడం అనేది ఉంది. శ్వాసించడం అంటే ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాస 2 ప్రక్రియలు జరుగుతుంది. అంటే ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించేటటువంటి ప్రక్రియను మనం శ్వాసించడం ద్వారా చెప్పుకుంటాం అన్నట్లు. ఎప్పుడైతే ఆక్సిజన్ ఎట్లా పోతుందంటే శ్వాస వ్యవస్థలో మనం వివరించినటువంటి బాహ్యనాసికా రంధ్రాల నుంచి మొదలుకొని ఊపిరితిత్తులు మరియు వాయుగోనులు, రక్తము, కణాల లోపలికి మొత్తం ఆక్సిజన్ అనేది చేరుతుంటుంది. అట్లా చేరినటువంటి బయట నుంచి తీసుకున్నటువంటి ఆక్సిజన్ మనం ఏ విధంగా అయితే మానవ శ్వాస వ్యవస్థలో వివరించినటువంటి భాగాలు ఉన్నాయో ఆ బాహ్యనాసికా రంధ్రాల నుంచి చేరినటువంటి ఆక్సిజన్ ఎక్కడ ఊపిరితిత్తుల వరకు చేరుతుంది. బాహ్యనాసికా రంధ్రాలు, నాసికా కుహరాలు, అంతర్నాసికా రంధ్రాలు, మనకు గ్రసని, కంఠబిలము, అదేవిధంగా ఇక్కడ స్వరపేటిక, వాయునాళము, శ్వాసనాళాలు, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ, అంత శ్వాసనాళాలు, శ్వాసనాళికలుగా చేరి చివరిగా ఎక్కడ పోతుంది మనకు అంటే వాయుకోశంలోకి చేరుతుంది. ఈ వాయుకోశాలు ఎక్కడ ఉంటాయి అంటే ఊపిరితిత్తు లోపల ఉంటుంది. ఆ ఆక్సిజను ఊపిరితిత్తు లోపలికి చేరడు. అంటే బాహ్య పరిసరాలలో ఎంత పర్సెంటేజ్ 21% వరకు ఆక్సిజన్ ఉంటుంది. ఆ ఆక్సిజన్ మన దేహంలోకి ప్రవేశిస్తుంది. ఈ ఊపిరితిత్తులో వాయు మార్పిడిని మనం బాహ్య శ్వాసక్రియ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఏంటి ఇక్కడ బాహ్య శ్వాసక్రియ అంటే బాహ్య పరిసరాల్లోని ఆక్సిజన్కి మన యొక్క శ్వాసాంగానికి, మనలో శ్వాసాంగం ఏంటి అంటే ఊపిరితిత్తులు, ఆ ఊపిరితిత్తులకు బాహ్య పరిసరానికి మధ్య ఆక్సిజన్ మార్పిడి జరిగేటటువంటి ప్రక్రియను బాహ్య శ్వాసక్రియ జరగవచ్చు. మొదటి దశలో శ్వాసించడం చెప్పినాం, అంటే ఆక్సిజన్ రావడం, బయటికి వెళ్ళిపోవడం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియను శ్వాసించడం అనేది జరుగుతుంది. ఈ జరిగినప్పుడు తీసుకున్నటువంటి ఆక్సిజన్ ఎక్కడి వరకు చేరుతుందంటే ఊపిరితిత్తులోకి చేరుతుంది. ఆ ఊపిరితిత్తులోకి చేరిన తర్వాత ఎటు వెళ్తుంది అనేది మనం చూసుకుంటాం. అట్లా బాహ్య పరిసరాల నుంచి వచ్చినటువంటి ఆక్సిజన్కి శ్వాసాంగానికి మధ్య జరిగేటటువంటి ప్రక్రియను మనం బాహ్య శ్వాసక్రియ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఊపిరితిత్తులో నేను ఏమని చెప్పినాం, ఊపిరితిత్తులు ఇక్కడ నుంచి తీసుకొని వాయుకోశాలు ఉన్నాయి. వాయుకోశాలు అంటే వాయుగోనులు అక్కడనే జరుగుతుంది. కరెక్ట్గా మనం చెప్పాలంటే దాంట్లో రక్తకేశ నాళికలు ఉంటాయి. రక్తకేశ నాళికలో రక్తం ఉంటుంది. రక్తంలో హీమోగ్లోబిన్ ఉంటుంది. ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో బైండ్ అవుతుంది. అట్లా బైండ్ అయిపోయి హీమోగ్లోబిన్గా మారుతుంది. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది మీడియం రక్తమే. ఇప్పుడు ఎప్పుడైతే ఊపిరితిత్తులోకి పోయిందో ఊపిరితిత్తులు రక్తకేశ నాళికలు ఏముంది, రక్తం ఉంది. రక్తంలో ఏముంది, శ్వాసవర్ణకం ఇంపార్టెంట్. ఇక్కడ మానవులో శ్వాసవర్ణకం హీమోగ్లోబిన్. రక్తం ఎర్రగా ఉండడానికి కారణం ఏంటంటే హీమోగ్లోబిన్. అట్లా హీమోగ్లోబిన్ శ్వాసవర్ణంగా రంగును ఆపాదించడం అక్కడ శ్వాసవర్ణకంగా పనిచేస్తుంది. ఈ బయట నుంచి వచ్చినటువంటి ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో కలిసి హీమోగ్లోబిన్గా మారుతుంది. ఈ హీమోగ్లోబిన్ రక్తం ద్వారా కణజాలాల్లోకి తీసుకొని పోతుంది. అంటే రక్తం ఏం చేస్తుంది అంటే ఊపిరితిత్తులకు కణాలు లేదా కణజాలాలకు మధ్యవర్తిగా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి బయట నుంచి ఆక్సిజన్ వచ్చింది, ఊపిరితిత్తులోకి పోయింది. ఊపిరితిత్తులు రక్తకేశ నాళికలతో వాయుగోనులతో ఉన్నాయి. దాంట్లో రక్తం ఉంది. రక్తంలో హీమోగ్లోబిన్ ఉంది. హీమోగ్లోబిన్లో ఆక్సిజన్ బైండ్ అయింది. హీమోగ్లోబిన్గా మారింది. ఈ హీమోగ్లోబిన్గా
మారి ఈ రక్తం ద్వారా ఇక్కడ కణజాలాల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కణజాలాల్లో వాయు మార్పిడి జరిగేటటువంటిది. ఈ కణజాలాల్లో జరిగే వాయు మార్పిడిని అంతర శ్వాసక్రియ అని కూడా చెప్పుకోవచ్చు అన్నట్లు. ఎట్లా బాహ్య శ్వాసక్రియ అని గురించి ఏం చెప్పుకున్నాము అంటే బయట పరిసరాల్లోని ఆక్సిజన్కి శ్వాసాంగానికి మధ్యనే అంటే ఊపిరితిత్తుల వరకు చేరేదాన్ని ఏమంటాం బాహ్య శ్వాసక్రియ అంటాం. ఇక్కడేంది ఊపిరితిత్తుల నుంచి కణజాలాల్లోకి ఆక్సిజన్ చేరడాన్ని మనం ఏమంటామంటే అంతర శ్వాసక్రియ. కణజాల లోపలికి పోతుంది కాబట్టి దీన్ని అంతర శ్వాసక్రియ కింద కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఉండేటటువంటి పీడనానికి తేడా ఉంటుంది. ఇక్కడ ఉండే పీడనం వలన హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో కలిసి ఆక్సి హీమోగ్లోబిన్గా ఏర్పడితే కణజాలాలకు పోయేంత వరకు హీమోగ్లోబిన్ అక్కడ పీడనం పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఇక్కడ 100 mmHg ఇక్కడ 40 mmHg ఉండడానికి ఉంటుంది. అది వేరే సపరేట్ టాపిక్. ఇక్కడ పీడనం ఎక్కువ, ఇక్కడ పీడనం తక్కువ అని ఈ పీడనం ఎక్కువతో కలిసిపోయి పీడనం తక్కువగా ఉన్నప్పుడు కణజాలాల లోపల ఆక్సి హీమోగ్లోబిన్ అనేది హీమోగ్లోబిన్ నుంచి విడిపోతుంది. విడిపోయినటువంటి ఆక్సిజన్ కణజాల లోపలికి చేరుతుంది. దీనిని కణజాలాల్లో వాయు మార్పిడి అని అంటాం. ఇక్కడ కూడా ఇట్లా రక్తం ద్వారానే దీని లోపలికి పోయింది. కణజాలాల్లోకి వాయు మార్పిడి అంతర్ శ్వాసక్రియ కూడా అన్నాం. అట్లా అది గుర్తుపెట్టుకోండి. కణజాలాలకి చేరిన తర్వాత ఈ చేరినటువంటి ఆక్సిజన్ కణాల లోపలికి పోతుంది. కణజాలాలు దేంతో ఏర్పడినా అంటే కణాలతో ఏర్పడి. కణంలో ఏముంటుంది, మనం రకరకాల ఆహార పదార్థాలు తీసుకుని ఉంటాం. ఆ రకరకాల ఆహార పదార్థాలు సూక్ష్మంగా విచ్చితి నుండి ఆ రక్తం లోపల ఉంటాయి. మనం శ్వాసక్రియ అంటే డెఫినేషన్ ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియను ఆక్సిజన్ తీసుకోవడం కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదలడం అనేది కాకుండా ఆహార పదార్థాల ఆక్సీకరణ గావించబడి శక్తి విడుదల చేసేటటువంటి ప్రక్రియ అనేది అది కణస్థాయి లోపల జరుగుతుంది. దాన్ని మనము కణ శ్వాసక్రియ గురించి చెప్పుకున్నాం. అట్లా పరిపూర్ణంగా మనకు శక్తి అంటే ఏ శక్తి ఎట్లా ఏటీపీ రూపంలో మొత్తం విడుదల కావడానికి ఆ ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే కణం లోపల జరుగుతుంది. ఆ కణం లోపల 3 దశలుగా జరుగుతుంది. ఒకటి గ్లైకాలసిస్ జరుగుతుంది, క్రెబ్స్ సైకిల్ జరుగుతుంది, క్రెబ్స్ వలయం. మూడవది ఎలక్ట్రాన్ రవాణా ద్వారా జరుగుతుంది, ఎలక్ట్రాన్ రవాణా. గ్లైకాలిసిస్ కణంలోని కణద్రవ్యంలో జరుగుతుంది. క్రెబ్స్ వలయం కణంలోని మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఎలక్ట్రాన్ రవాణా మైటోకాండ్రియాలోని F1 రేణువులు F1 పార్టికల్స్ లోపల జరిగి మొత్తానికి పరిపూర్ణంగా 1 గ్రామ్ గ్లూకోజ్ విచ్చించుతుంది. 38 ఏటీపీలు కూడా మనకు వస్తాయని మనం చెప్పుకున్నాం. అది ఏటీపీని సెల్ కరెన్సీ లేదా ఎనర్జీ కరెన్సీ అనేది అవి కూడా మనకు తెలుసు. అదంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే కణం లోపల జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే కణ శ్వాసక్రియ అని అంటాం. ఇది ఓన్లీ జస్ట్ స్టేజెస్, ఎట్లా పోయి ఎట్లా జరుగుతుందనే దాని గురించి మాత్రమే కణ శ్వాసక్రియ చేసుకున్నాం. క్రియలో వివిధ దశలు, ఇన్ని 5 దశల ద్వారా జరుగుతుంది. మొదటి దశ శ్వాసించడం చేస్తే, చివరి దశ కణ శ్వాసక్రియ. మధ్యలో ఏమవుతుంది, వచ్చినటువంటి ఆక్సిజన్ దేని మధ్యలో ఊపిరితిత్తుల మధ్యలో జరుగుతుంది. ఇంకోటి ఏంది కణజాల జరుగుతుంది. మీడియంగా ఏం పనిచేస్తుంది, రక్తం అనేది మీడియంగా మధ్యవర్తిగా పనిచేస్తుంది. లోపలికి ఆక్సిజన్ తీసుకోవడం, అది ఊపిరితిత్తులోకి చేరడం, ఊపిరితిత్తుల రక్తకేశనాళికలు, రక్తకేశనాళికల రక్తంలో హీమోగ్లోబిన్తో ఆక్సిజన్ ఆక్సి హీమోగ్లోబిన్గా మారి రక్తం ద్వారా కణజాల లోపలికి పోతుంది. కణజాల లోపల ఆక్సి హీమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్గా ఏర్పడి ఆక్సిజన్ కణజాలాలకి పోతుంది. ఎప్పుడైతే ఊపిరితిత్తులో జరిగేదాన్ని బాహ్య శ్వాసక్రియ అంటాం, ఇక్కడ జరిగేదాన్ని అంతర శ్వాసక్రియ అంటాం. బాహ్య శ్వాసక్రియ కరెక్ట్ అయింది. బాహ్య పరిసరాలను ఆక్సిజన్కి శ్వాసాంగానికి మధ్య జరిగేటటువంటి వాయు మార్పిడి బాహ్య శ్వాసక్రియ లాగా చెప్పుకుంటాం. అక్కడ ఎప్పుడైతే ఊపిరితిత్తులో వాయుగోళం నుంచి కణజాలాల్లోకి ఆక్సిజన్ చేరడాన్ని అంతర శ్వాసక్రియ కింద చెప్పుకుంటాం. కణజాలాల్లోకి చేరిన తర్వాత కణజాల లోపల ఏమున్నాయి, కణజాలాన్ని కణాలతో ఏర్పడినాయి. కణం లోపల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఆహార పదార్థాలు ఆక్సీకరణ జరిగి శక్తి విడుదల చేసేటటువంటి ప్రక్రియ మనము శ్వాసక్రియ అంటాం. అది 3 దశల గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ మొత్తం పద్ధతిలో జరిగి మనకు 1 గ్రామ్ గ్లూకోజ్ నుంచి 38 ఏటీపీలు వస్తాయి. 1 ATP = 7200 క్యాలరీస్ కింద తీసుకుంటాం. అన్నట్లు ఏటీపీని సెల్ కరెన్సీ లేదా ఎనర్జీ కరెన్సీ అని కూడా అంటాం. అది ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఇంగ్లీష్లో ఈవెంట్స్ ఇన్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్. There are 5 stages or 5 events occurs in human respiration. So one is breathing, second one is gases exchange at lungs level, third one is gases transport by blood, gases exchange at tissue level, the last one is cellular respiration. These are the total 5 stages or 5 events is there.
First one is breathing. What is breathing? Means inhalation and exhalation process, or inspiration plus expiration process is generally called as a breathing. So we have to intake of oxygen. How? Means through the human respiratory system contain different kinds of the parts. How the oxygen is entering into the human body? Means through external nostril, nasal cavity, yes, nasal cavities, internal nostril, pharynx, glottis, larynx, trachea 2, lungs. The trachea divided into 2 bronchus and entering into the lungs. These are the, what are the bronchus? Primary, secondary, tertiary and terminal bronchus. And then bronchioles divided into bronchiole divided into alveolus into blood into cells. So like that, in this way the oxygen is entering into the human body. So whenever the oxygen entering into the lungs contain, what are the lungs? These are the specialized respiratory organs where the purification of the blood takes place, or where the gases exchange takes place. Already we have discussed. Here what happens? The lungs contain gases exchange takes place, exactly place is alveolus only. By how many alveolus? 750 millions of alveolus are present in the human body. So these are hence the alveolus are called as a structural functioning of lungs. Now gases exchange takes place in alveolus only, in the lungs, but lungs contain alveolus. Alveolus is made up of contain different kinds of the blood vessels is there. The blood vessel contain blood. In the blood hemoglobin is there. Hemoglobin is the respiratory pigment. The oxygen binding with the hemoglobin and it's become a oxyhemoglobin. So now with the help of the oxyhemoglobin through the blood entering into the where gases exchange at tissue level, means that blood entering into the tissues. In the tissues, the oxyhemoglobin due to various pressure, partial oxygen pressure, here low amount of the pressure is there. Now the oxyhemoglobin is becoming hemoglobin plus oxygen. So now the oxygen entering into the cell. So here 2 points keep in your mind. Whenever the outside of the oxygen and between the lungs, the gases exchange takes place, or the oxygen entering to the surrounding environment and respiratory organ, that is called as a external respiration. Whenever the gases exchange takes place where to where, lungs and tissues, means lungs and in the tissues, so that is called as a nothing but internal respiration only. So whenever the tissue level, the tissues are made up of with the help of cells only. So after the completion of the digestion, the food substances, the small molecules are present in the inside the body of the cell only. What is the correct definition of the respiration? Not intake of oxygen, not expelled out carbon dioxide, not only that one, and not only inspiration and expiration, but what is the correct definition of respiration is oxidization of food substances and releasing some amount of energy in the form of ATP that takes place in cell level, hence it is called as a cellular respiration. So 1 gram of glucose going to be oxidized, producing the 686 kilocalories of the energy, 7200 calories we have to getting the energy. How much means? So 1 ATP is equal to 7200 calories, but total energy we have to getting 686 kilocalories of energy. So hence the ATP is called as a cell currency or energy currency. So that is keep in your mind. So there are 5 steps in respiration in human being. First one is breathing, last one is cellular respiration, second is gases exchange at lungs level, here fourth one gases exchange at a tissue level, that medium, so where to where between the lungs and tissues it is exchanged by through the medium of the blood. That one you have to keep in your mind. Next we are going to be discuss mechanism of breathing. First తెలుగులో చూద్దాం. మానవంలో జరిగేటటువంటి శ్వాసక్రియ విధానం గురించి చూద్దాం. శ్వాసక్రియ విధానం మానవుల్లో 2 ప్రక్రియల ద్వారా జరుగుతుంది. ఒకటి ఉచ్ఛ్వాసము, రెండవది నిశ్వాసం ప్రక్రియల ద్వారా జరుగుతుంది. ఆల్రెడీ మనకు తెలుసు ఉచ్ఛ్వాసం అంటే బయట ఉన్నటువంటి ఆక్సిజన్ మనం లోపలికి తీసుకునేటటువంటి ప్రక్రియను మనము ఉచ్ఛ్వాసం అని అంటాం. నిశ్వాసం అంటే లోపల ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్, అంటే లోపల అంటే ఊపిరితిత్తులు ఏర్పడినట్టు కార్బన్ డైఆక్సైడ్ దేహం నుంచి బయటికి పంపించే ప్రక్రియను నిశ్వాసం కింద తీసుకోండి. ఊపిరితిత్తులోకి ఆక్సిజన్ పోవడం ఉచ్ఛ్వాసం, ఊపిరితిత్తులు ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళడం నిశ్వాసం. ఈ ప్రక్రియ ఎట్లా జరుగుతుంది? ఈ ప్రక్రియ జరగడం మనం తెలుసుకోవాలంటే 3 ప్రధానమైనటువంటి భాగాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పక్కటెముకలు, రిబ్స్ 12 పేర్స్ ఉంటాయి. తర్వాత మధ్యలో ఉన్నటువంటిది ఊరోస్థి,
ఏం గుర్తుపెట్టుకోవాలి? పక్కటెముకలు, ఉరోస్థి, విభాజక పటలం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఉరోస్థి, పక్కటెముకలు, విభాజక పటలం. ఈ 3 పాయింట్లతోన మనం స్పష్టంగా ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియను రాయొచ్చు. పైన ఉన్నది ఉరకుహరం, మధ్యలో ఉన్నది ఉదర కుహరం. ఆ రెండింటి మధ్య ఉర కుహరానికి ఉదర కుహరానికి మధ్య ఒక డోమ్ లాంటి స్ట్రక్చర్ ఇక్కడ కనిపిస్తుంది. మనం దీని ఏమంటామంటే విభాజక పటలము, డయాఫ్రామ్ అని అంటాం అన్నట్టు. అది క్షీరదాల యొక్క ముఖ్య లక్షణం. దేనికి మధ్య? ఇది ఉర కుహరం, కింది వైపున ఉదర కుహరం. ఆ రెండింటిని వేరు చేస్తూ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణాన్ని మనం విభాజక పటలం అని అంటాం. విభాజక పటలం కలిగి ఉండడం క్షీరదాల యొక్క ముఖ్య లక్షణం. ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలను రాయాలంటే ఏమని చెప్పుకున్నామంటే కేవలం 3 పాయింట్లను, 3 ప్రధానమైన భాగాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటిది? పక్కటెముకలు, ఉరోస్థి, తర్వాత విభాజక పటలం. ఇప్పుడు చూడండి ఉచ్ఛ్వాస ప్రక్రియ ఎట్లా జరుగుతుంది. ఉచ్ఛ్వాస ప్రక్రియ ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఉచ్ఛ్వాస ప్రక్రియ సక్రియమైనటువంటి ప్రక్రియ. సక్రియ నిష్క్రియ అంటే ఏది గుర్తుపెట్టుకోవాలి. ఉచ్ఛ్వాసం సక్రియ, నిశ్వాసం నిష్క్రియ ప్రక్రియ ద్వారా చేస్తుంది. ఉచ్ఛ్వాసం సక్రియ అంటే లోపలికి ఆక్సిజన్ తీసుకోవాలి అంటే మనం అని అంటున్నాం. అంటే ఇక్కడ కొంత శక్తి అనేది మనకు అవసరం వస్తుంది. ఆ కొంత శక్తి మనకు అవసరం వస్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని ఏమంటామంటే సక్రియ రవాణా లేదా సక్రియ ప్రక్రియ ద్వారా జరుగుతుంది ఉచ్ఛ్వాసం అని చెప్పుకుంటాం. ఇప్పుడు చూడండి, మనం ఆక్సిజన్ లోపలికోవడం ఉచ్ఛ్వాసం అంటాం. అది ఎట్లా? శ్వాస వ్యవస్థలోని వివిధ భాగాల నుంచి, బాహ్యనాసికా రంధ్రాల నుంచి మొదలుకొని లోపలికి ఆక్సిజన్ అనేది లోపలికి వస్తుంది. ఎప్పుడైతే ఆ ఉచ్ఛ్వాస ప్రక్రియలో డయాఫ్రామ్ కిందికి లాగబడడం, ఈ పక్కటెముకలు ఉరోస్థి ముందుకు పోవడం. ఎప్పుడు డయాఫ్రామ్ కిందికి లాగబడినప్పుడు ఉరోస్థి తర్వాత పక్కటెముకలు ఇట్లా ముందుకు పోతాయి. అప్పుడు ఉరకుహరము విశాలం అవుతుంది. ఉరకుహరంలో స్పేస్ అక్కడ ఎక్కువ అయిపోతుంది. అంటే బయటి పీడనం ఎక్కువైతుంది, లోపల పీడనం తక్కువైపోతుంది. ఎప్పుడు? ఉచ్ఛ్వాస ప్రక్రియలో విభాజక పటలం కిందికి రావడం, ఉరోస్థి పక్కటెముకలు ముందుకు జరగడం, ఉరకుహరం యొక్క వైశాల్యము పెరగడం. ఉరకుహర వైశాల్యం పెరిగినప్పుడు లోపల పీడనం తక్కువ, బయట పీడనము ఎక్కువ. అప్పుడు ఆక్సిజన్ అనేది లోపలికి చేరుతుంది. లోపలికి అంటే లంగ్స్ లోపలికి, ఊపిరితిత్తుల లోపలికి చేరి ఊపిరితిత్తుల లోపల నుంచి బ్లడ్ మీడియం నుంచి తీసుకుపోయి కణజాలకు పోయి కణజాలాల నుంచి ఎక్కడ పోతుంది? కణం లోపల విచ్చితి నిందుతుంది. విచ్చితి నుండి కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ ఉచ్ఛ్వాసం ద్వారా పోయినటువంటి ఆక్సిజన్ ద్వారా జరుగుతుంది. దీన్ని మనం ఉచ్ఛ్వాసం అంటాం. దీని డెడ్ అపోజిట్ నిశ్వాసంగా రాయాలి. నిశ్వాస ప్రక్రియ ఎట్లా జరుగుతుంది అంటే సేమ్ అదే 3 భాగాలు గుర్తుపెట్టుకోవాలి. పక్కటెముకలు గుర్తుపెట్టుకోవాలి, ఉరోస్థి గుర్తుపెట్టుకోవాలి, విభాజక పటలాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉచ్ఛ్వాస ప్రక్రియలు ఏమైంది? డయాఫ్రామ్ కిందికి లాగబడింది, పక్కటెముకలు ఉరోస్థి ముందుకు వచ్చింది. ఇప్పుడు ఏమైతుంది? నిశ్వాస ప్రక్రియల విభాజక పటలము యథాస్థానానికి రావడం, పక్కటెముకలు ఉరోస్థి అప్పుడేమైనాయి? ఇక్కడ సంకోచించినాయి. ఇప్పుడు అక్కడ ఫస్ట్ వ్యాకోచించినాయి. ఇప్పుడు ఏమవుతుంది? సంకోచించాలి. ఫస్ట్ విశాలం అయిపోయినాయి. డయాఫ్రామ్ కిందికి లాగబడింది, రిబ్స్ పక్కటెముకలు ఉరోస్థి అనేది ముందుకు సంకోచించబడి. ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఇప్పుడు ఏంటిది? నిశ్వాస ప్రక్రియలో ఏమవుతుంది? మొత్తం సెల్యులార్ రెస్పిరేషన్, కణంలో శ్వాసక్రియ జరుగుతుంది. కణంలో శ్వాసక్రియ జరిగిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఇప్పుడు ఊపిరితిత్తులోకి వస్తుంది. ఊపిరితిత్తులో వచ్చిన తర్వాత విభాజక పటలం పైకి లాగబడడం, పక్కటెముకలు ఉరోస్థి తన ఉన్నటువంటి ఒరిజినల్ పొజిషన్కి యథాస్థానానికి రావడం అనేది జరుగుతుంది. ఆ యథాస్థానానికి రావడం అంటే వ్యాకోచించడం జరుగుతుంది. అట్లా వ్యాకోచించినప్పుడు విభాజక పటలం పైకి ఉరోస్థి పక్కటెముకలు వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఊపిరితిత్తుల పైన కొంచెం ప్రెషర్, కొంచెం పీడనం పోతుంది. అంటే ఊపిరితిత్తుల పైన ఒత్తిడి ఏర్పడుతుంది. అట్లా ఒత్తిడి ఏర్పడడం వలన ఊపిరితిత్తులు ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ రివర్స్ వేరే ఎక్కడి నుంచి కణాలు, రక్తం, వాయుకోశం, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, వాయునాళం, స్వరపేటి, కంఠబిలం, గ్రాసాన్ని, అంతర్నాసికంగా నాసికాలు, బాహ్యనాసికంగా బయటికి కార్బన్ డైఆక్సైడ్ పోతుంది. ఆ ప్రక్రియను మనము నిశ్వాసం అంటాం. మళ్ళీ ఒకసారి సింపుల్గా చూడండి. ఉచ్ఛ్వాస ప్రక్రియలో ఏమవుతుందంటే విభాజక పటలం కిందికి వస్తుంది, ఉరోస్థి పర్శికలు ముందుకు లాగబడతాయి. అప్పుడు ఉరకుహరం యొక్క వైశాల్యం పెరుగుతుంది. అంటే లోపల పీడనం ఏమవుతుంది? తక్కువ అవుతుంది, బయటి పీడనం ఎక్కువ అవుతుంది. అప్పుడు ఆక్సిజన్ లోపలికి పోతుంది. ఆ ప్రక్రియను మనం ఉచ్ఛ్వాసం కింద తీసుకుంటాం. నిశ్వాస ప్రక్రియలో ఏమవుతుంది అంటే ఆ లోపలికి పోయినటువంటి ఆక్సిజన్ కణాలకు చేరి కణ శ్వాసక్రియ జరిగిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ తిరిగి బయటికి పంపించేటప్పుడు ఏంటి అంటే విభాజక పటలము
ఉరోస్కి పక్క టెమికల్ తన యథాస్థానానికి వస్తాయి. ఆ యథాస్థానానికి వచ్చినట్టే కుచించుకొని పోతుంటాయి. ఇక్కడనేమో వ్యాకోచిస్తాయి, ఇక్కడనేమో సంకోచిస్తాయి. ఈ సంకోచం జరిగినప్పుడు ఏమవుతుంది, ఊపిరితిత్తుల పైన కొంచెం భారం పడుతుంది. ఆ ఒత్తిడి జరిగితే లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్తుంది, అది నిశ్వాసం జరుగుతుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియల్ని మనము శ్వాసక్రియ అని చెప్తాం. ఇప్పుడు ఇంగ్లీష్ ఆఫ్ బ్రీతింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. The mechanism of breathing in human being occurs by two methods. One is inspiration, another one is expiration. What is inspiration? Intake of oxygen is called as inspiration. Expelled out carbon dioxide is called as a expiration. Inspiration plus expiration is equal to respiration. Here see, at the time of inspiration, what happens? Here three parts we have to keep in our mind. We have to write about inspiration and expiration process. One is ribs, another one is sternum, and another one is diaphragm. So what is the diaphragm? So once you have to see, this is a thoracic cavity. After that, this is having the abdomen cavity. The space between thoracic cavity and abdomen cavity having the one specific dome-like structure is there, that is called as a diaphragm. This is the main characteristics of the mammals only. At the time of inspiration, diaphragm pulling down, ribs and sternum comes forward. Now increasing the volume of thoracic cavity, decreasing the pressure whenever compared to outside the environment. Now outside the environment having high pressure, inside the thoracic cavity having low pressure. Now the oxygen is entering into the how through the this way: external nostril, nasal cavity, internal nostril, pharynx, glottis, larynx, trachea, bronchus, primary, secondary, tertiary, bronchial, alveoli, blood and cells. Like that, the way the oxygen is entering into our body. So this process is called as a simple inspiration. So whenever after completion of inspiration, that oxygen is entering into the cells and it is involving the cellular respiration and formation of the carbon dioxide. Now the carbon dioxide how expelled out from the body of the organism in through reverse way. At the time of expiration, diaphragm pulling up, ribs and sternum comes original position. Due to that, some pressure occurs on the surface of the lungs. Now the lungs contain carbon dioxide. Now the carbon dioxide is expelled out from the reverse way. How many cells, blood, alveolus, bronchioles, to bronchus, trachea, larynx, glottis, pharynx, internal nostril, nasal cavity, external nostril to outside. This process is called as a expiration. Inspiration plus expiration is called the respiration. The normal respiration time in human being is 16 to 18 times. మానవుల్లో సాధారణ శ్వాసక్రియ రేటు 16 నుంచి 18 సార్లు. సో ఇది గుర్తుపెట్టుకొని మానవుల శ్వాసక్రియ 5 దశల్లో జరుగుతుంది. శ్వాసించడం, ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి, రక్తం ద్వారా వాయువుల రవాణా, కణజాలలో వాయు మార్పిడి, కణ శ్వాసక్రియ. శ్వాసక్రియ విధానం ఒకటి ఉచ్ఛ్వాసము, నిశ్వాసం. There are 5 events in respiration. One is breathing, another one gases exchange at lungs level, gases transport by blood, gases exchange at tissue level, last one is cellular respiration. These are 5 events you have to keep in our mind. First one breathing, last one cellular. Here gases exchange at lungs level, gases exchange at tissue level by medium blood. Mechanism of breathing by 2 process. One is inspiration, another one is expiration. That is you have to keep in your mind. Thank you.